మైండ్‌లో చాలా అంటే చాలా థింగ్స్ ఉన్నప్పుడు కొంచెం కష్టమవుతుంది. అంటే నాకు కష్టమయ్యేది. లైక్ ఏం చెప్పాలి? దో మైండ్‌లో ఏమున్నా దేర్ ఇస్ అంటే ఎలాంటి డిఫరెంట్ థాట్స్ ఉన్నా గానీ ఐ స్టిల్ అంటే ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, ఇలా ఉంచాలి, ఇలా ఇలా నేర్చుకోవాలి, ఇలా ఇంప్లిమెంట్ చేయాలి అని ఎన్ని డిఫరెంట్ ఐడియాస్ ఉన్నా ఆర్ ఇంప్లిమెంటేషన్ అంటే ఒక రోల్ ప్లే మొత్తం కనిపిచ్చేస్తూ ఉన్నా బట్ వెన్ ఇన్ రియల్ ఆహ్, ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ సమ్‌వన్ లైక్ మీ టు హ్యాండిల్ అనమాట. అంటే ద జ ద లైక్ స్టార్టర్‌కి ఎలా స్టార్టర్ ప్రాబ్లమ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ యాహ్! పోంగా పోంగా ఐ డోంట్ నో ఆహ్, అంటే ఇట్స్ ది అప్పుడు నాకు నేను ఒక బుక్ చదివాను. సో, కొన్ని బుక్స్ చదివాను. సో, కొన్ని బుక్స్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఇట్స్ కంప్లీట్‌లీ ఫైన్. బట్ ద వే టు గెట్ ఔట్ ఆఫ్ ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటికి రావడానికి లైక్ అంటే ఇప్పుడు మన మైండ్‌లో చాలా ఐడియాస్ ప్లే అవుతున్నాయి అనుకుందాం. బేసిక్‌గా ప్లే అవుతాయి. కానీ కొంతమందికి ఏంటంటే చాలా ఎక్కువగా ప్లే అవుతాయి ఐడియాస్ కానీ, లేకపోతే ఇలా చేయాలని చెప్పేసి, అలా చేయాలి అని చెప్పేసి చాలా ఎక్కువగా ప్లే అవుతాయన్నమాట. అంటే ఎంతలా అంటే యాస్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద రియల్. సో, అలా ప్లే అవుతాయి. కానీ నిజంగా వాళ్ళు చెయ్యట్లేదు. కానీ అలా చేస్తున్నారు అనే సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. సిట్యుయేషన్స్ అంటున్నా. లైక్ అలాంటి థాట్స్, అలాంటి ఐడియాస్ క్రియేట్ అవుతాయి. లైక్ నిజంగానే వాళ్ళు చేస్తున్నట్టు, ఇలా చెయ్యాలి అన్నట్టు, ఇలా చెప్పాలి అన్నట్టు, పిన్ టు పిన్ మొత్తం లైక్ యాస్ ఇఫ్ దే హావ్ బీన్ డూయింగ్ ఇట్ ఇన్ రియల్ అన్నట్టు ఉంటదనమాట వాళ్ళ బ్రెయిన్‌లో. ఎలాంటి ఐడియాస్ కానీ, ఎలాంటి థాట్స్ కానీ. బట్ నిజానికి లైక్ వెన్ దే వాంటెడ్ టు డూ ఇట్ ఫర్ రియల్ నిజంగా చెయ్యాలి అన్నప్పుడు దే లూజ్ ఎవ్రీథింగ్ దట్ దే హావ్ డన్. అంటే వాళ్ళు ఎలా అంటే లైక్ మొత్తం మర్చిపోతారు. ఏమైతే అనుకున్నారో మొత్తం మర్చిపోతారనమాట. సో, అక్కడ వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఒస్తుంది. అంటే నేను ఇంతవరకు ఏం చేశాను అని ఒక సెల్ఫ్ డౌట్ ఒస్తుంది. దట్ టైమ్ దే హావ్ స్పెంట్ థింకింగ్ దాంట్లో ఒస్తుంది. అంటే థింక్ చేయకుండా చేయొచ్చు కదా! అని చాలామంది అనేవాళ్ళు గూడా ఉంటారు కొంతమంది వాళ్ళు. కానీ ఏంటి అంటే వాళ్ళకి ఎలా అంటే ఇట్స్ లైక్ ఆహ్, ప్లానింగ్ అనేది ఉండాలి. బట్ రియల్ లైఫ్‌లో ఆ ప్లాన్ అనేది జరగదు. సో, మొత్తం లైక్ మొత్తం ఎగ్జిక్యూషన్ వరకు మొత్తం సెట్ చేసుకుంటారు. బట్ రియల్ లైఫ్‌లో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. అండ్ ఆ పారామీటర్స్ మ్యాచ్ అవ్వకపోయినా గానీ దే గెట్ డిసప్పాయింటెడ్. అండ్ అలాంటి సేమ్ పారామీటర్స్ ఉన్నా గానీ వాళ్ళు వాళ్ళ ఎగ్జిక్యూషన్‌ని ఎగ్జిక్యూట్ చేయలేరు. అలాంటి సిట్యుయేషన్స్ వాళ్ళు ఐ మీన్ ఫ్రీక్వెంట్‌గా జరుగుతుందనమాట. అప్పుడు వాళ్ళు దే గో డిసప్పాయింటెడ్ అండ్ దే ఫీల్ లైక్ దే హావ్ వేస్టెడ్ సో మచ్ ఆఫ్ టైమ్ అని చెప్పేసి. సో, ఆహ్, వన్ థింగ్ ఐ ఫెల్ట్ డిస్కవర్డ్ ఏంటి అంటే ఆహ్, ఆహ్, అలాంటి కోవకే కొంతమంది చెందిన వాళ్ళు నాకు తెలుసు. అండ్ ఓహ్, ఐ విల్ స్పెసిఫై వన్ సచ్ కైండ్. ఏంటి అంటే సో, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తికి దే థింక్ ఎ లాట్ అనమాట. సేమ్ ఇప్పుడు చెప్పినట్టే ఉంటుంది. కాకపోతే ఎప్పుడు ఇలా థింకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ జేస్తారు అంటే, వెన్ దే నో సంథింగ్ న్యూ. అంటే వాళ్ళకేదైనా కొత్తది తెలిసిందనుకోండి, సో, ఆ వ్యక్తికి ఏదైనా కొత్తది తెలిసినప్పుడు సో, ద పర్సన్ ఐ హావ్ మెట్. సో, ఆ వ్యక్తికి ఏదైనా సో, దట్ పర్సన్ కెప్ట్ ఆన్ సేయింగ్ లైక్ నాకు ఇలా ఇలా ఏదైనా కొత్తది జస్ట్ కొంచెం తెలిసినా గానీ, ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ టు ద పీపుల్. ఐ వాంటెడ్ టు ఎక్స్‌ప్రెస్ ఇట్ త్రూ మై వర్డ్స్. నేనొక వాయిస్ ఫార్మాట్‌లో చెప్పాలి, ఒక వీడియో చేయాలి, ఒక ఆడియో చేయాలి అని చెప్పేసి ఉంటుంది. అండ్ I go on with getting different examples get gathered. సో, ఆ ఎగ్జాంపుల్స్ గ్యాదరింగ్ అనేది ఎలా చేస్తారు అని నేను అడిగినప్పుడు దే సెడ్ లైక్ ఐ డూ ఇట్ ఇన్ మై బ్రెయిన్ అని చెప్పారనమాట.
సో అంటే ఎలా, హౌ డు యూ డూ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్ అని నేను అడిగినప్పుడు, లైక్ దే స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ అంట. అంటే వాళ్ళు చాలా టైం స్పెండ్ చేస్తారంట జస్ట్ టు గ్యాదర్ దేర్ ఓన్ ఎగ్జాంపుల్స్. సో దేర్ ఓన్ వే ఆఫ్ టైలరింగ్ ద నాలెడ్జ్ దే హ్యావ్ ఎక్వైర్డ్. సో అక్కడే వాళ్ళకి చాలా టైం తీసుకుంటుంది అని చెప్ అని చెప్పారు. సో అప్పుడు నాకు అనిపించింది లైక్, డిడ్ యూ ఫీల్ దట్ ఈస్ ఇట్ వర్త్ ఇట్ అని నేను అడిగినప్పుడు దే ఫెల్ట్ లైక్ ఎస్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. అంటే దే డోంట్ డూ ఎనీథింగ్. అంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే లైక్, అంటే ఆ వ్యక్తి ఏం చేసేవాళ్ళు కాదంట. వేరే పని ఏమీ చేసుకోకుండా జస్ట్ వాళ్ళ మైండ్‌తోనే మొత్తం ద ఎనర్జీ, హోల్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ గోస్ టు దేర్ బ్రెయిన్ ఇట్ సీమ్స్. సో అంటే జస్ట్ పెన్, పేపర్ ఏది పెట్టకుండా జస్ట్ మైండ్‌లోనే చేసుకోవడం వల్ల దే టేక్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ దే టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ కూడా. అంటే ఇప్పుడు లాస్ట్‌లో మనం ఏమనుకున్నామో గుర్తు చేసుకోవడానికి కూడా కొంచెం ఉండాలి కదా! అదే పెన్, పేపర్ అనుకోండి, మనం జస్ట్ తిరిగి చూసుకోవచ్చు. అదే మైండ్‌లో కొత్తదేదైనా క్రియేట్ చేస్తున్నప్పుడు వి మిస్ సమ్ పాయింట్స్. సో, అక్కడ వాళ్ళకి దే కమ్ బ్యాక్ అండ్ ఫోర్త్. సో, దే యూజ్డ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అనిపిచ్చేదంట. సో, అప్పుడు మరి ఐ హావ్ ఆస్క్డ్ దెమ్, అంటే మరి హౌ డిడ్ యూ ఫీల్? హౌ డిడ్ యూ థాట్ ఆఫ్, అంటే ఏమన్నా సొల్యూషన్ వెతుక్కున్నారా అని నేను అడిగినప్పుడు దే సెడ్ లైక్, లేదు, బట్ వి హావ్ గివెన్ అప్. వి హావ్ గివెన్ అప్ అని చెప్పారు. ఆహ్, అంటే ఎగ్జాక్ట్‌గా ఏం గివ్ అప్ చేశారు లైక్ అని అడిగితే వాళ్ళేమని చెప్పారు అంటే, దే సెడ్ దట్ దే హావ్ గివెన్ అప్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఎంత సాడ్ కదా! అంటే ఇప్పుడు ఆహ్, ఒక కొత్త నేర్చుకున్నప్పుడు దే యూజ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ దేర్ మైండ్స్ అండ్ దేర్ ఇంటెన్షన్ టు మేక్ థింగ్స్ ఫ్లో ఫ్రమ్ దేర్ బాడీ, ఫ్లో త్రూ దేర్, ఏదో ఒక ఫార్మాట్లో అందరికీ తెలియాలి అనే ఈ ఇంటెన్షన్తో దే యూజ్ టు స్పెండ్ సో మచ్ అలోన్, just thinking, sitting over there and moving over there. And at the time when it comes for the execution, they were not able to do it, and everything just vanished. So అలాంటి ఒక dreadful process of wiring ఉన్నప్పుడు, I mean, I don't say it is good, I don't say it is bad also, but ఏంటి అంటే ఇట్స్ జస్ట్ we are unique, humans are unique కదా. సో మనం యూనిక్ గా ఉన్నప్పుడు ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ అని నేను అనుకుంటా. బట్ ఫర్ దాట్ ఫ్యాక్ట్ um, which is to give up learning new things was also, అంటే ఇట్స్ అండర్‌స్టాండబుల్. అంటే వాళ్ళ వాళ్ళ సిట్యుయేషన్‌లో మనం చూసినట్టయితే ఇట్ వాస్ వెరీ హార్డ్ ఫర్ దెమ్. అంటే జస్ట్ కొంచెం తెలిసినా గానీ దే యూజ్డ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో, ఇక్కడ నేను ఇంకొకటి గమనించిందేంటంటే దే జస్ట్ కుడెంట్ మూవ్ ఆన్ ఫార్వర్డ్ అంటిల్ అన్లెస్ దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ హోల్ మూవీ కైండ్ ఆఫ్ థింగ్ ఏదైతే వాళ్ళ బ్రెయిన్‌లో సెట్ చేయాలి అనుకున్నారో అదంతా అయిపోయేంత వరకు దే జస్ట్ కుడెంట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్. అంటే లెట్స్ సే మీరు ఒక సెంటెన్స్ నేర్చుకున్నారు అనుకుందాం. ఇంకొక సెంటెన్స్ నేర్చుకునే ఛాన్స్ వాళ్ళకి లేదు. అంటే దే వాంటెడ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఎవ్రీ లిటిల్ థింగ్ ఓవర్ దేర్. ఎవ్రీ లిటిల్ థింగ్ ఓవర్ దేర్. అంటే అక్కడ ఇట్స్ జస్ట్ లైక్ దే జస్ట్ కుడెంట్ ఓన్లీ ఆహ్, అంటే దే ఫెయిల్డ్ ఇన్ 2 థింగ్స్. అంటే ఒకటి, వన్ థింగ్ ఏంటి అంటే, లైక్ ఐ సెడ్, ద ఎగ్జిక్యూషన్ పార్ట్. సో ఆ పార్ట్, ఎగ్జిక్యూషన్ పార్ట్ ఫెయిల్ అవ్వడమే కాకుండా ఇంకొకటి, దే జస్ట్ కుడెంట్ కంప్లీట్ ద హోల్ ప్రాజెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బీన్ గివెన్, ఆర్ కంప్లీట్ ద హోల్ టాస్క్ దట్స్ బీన్ గివెన్, ఆర్ కంప్లీట్ రీడింగ్ అ బుక్. సో దే జస్ట్, అంటే ఒక్కటి నేర్చుకున్నాము అని తెలిసిన వెంటనే వాట్ ఎవర్ ఇట్స్ బీన్ వర్డ్స్ ఫర్, తెలిసిన వెంటనే దే యూస్ టు గో విత్ దిస్ mind thinking, and then when they realize that execution has been failed, సో అక్కడే ఒక హోల్ వీక్ ఆర్ డేస్ ఆర్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో దట్స్ హౌ దే ల్యాగ్ బిహైండ్ మెనీ పీపుల్. అండ్ యా,
ఓకే. సో, దీనికి నేనేమి అనుకుంటున్నాను అంటే, వాట్ ఐ ఫీల్ ఈస్ థట్ just don't wait for your mind to have so much of role play and movie like film execution. సో ఇఫ్ యూ హ్యావ్ అంటే వాళ్ళకి ఆ డిజైర్ అనేది ఉంటుంది టు టు షేర్ ద నాలెడ్జ్ దట్ దే హ్యావ్ గెయిన్ టు షేర్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్, whether it is small, whether it is complete or incomplete, they just wanted to share it, they just wanted to express it, and that's one way of doing it. So నేనేం చెప్తాను అంటే, you just don't wait for the whole execution play that your mind wants to do it. If you really wanted to do expressing it and it's still bothering you, which is a part of them. So express చేయడం అనేది part of them, like whatever they have learned they wanted to express, it's a part of them. సో ఆ part ని మనం తీసేయలేం, ఎక్స్ప్రెషన్ part ని మనం తీసేస్తే they still go on thinking and in that execution phase లోనే ఉంటారు. సో ఎగ్జిక్యూషన్, ఇలా రోల్ ప్లే చేయాలి, ఇలా స్క్రీన్ ప్లే చేయాలి, అది ఆ ఫిలిం తిరుగుతూనే ఉంటుంది వాళ్ళ మైండ్లో. సో అందుకు నేనేం చెప్తానంటే, గెట్ అవుట్ ఆఫ్ దట్ ఫిలిం థింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. హౌ డు యూ డూ ఇట్? యూ జస్ట్ గెట్ ఇన్ టు ద యాక్షన్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా నేర్చుకున్నారు అంటే జస్ట్ డూ ఇట్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ అన్ ఆడియో ఫార్మాట్. అంటే ఒక వ్యక్తి ఉండాలనేం కాదు, అంటే ఒకరికి చెప్పాలని ఏం లేదు కదా. సో డెఫినెట్లీ యూ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్, సో త్రో దట్ ఎనర్జీ ఆర్ divert that energy into expression, డైరెక్ట్ ఎక్స్ప్రెషన్, రియల్ ఎక్స్ప్రెషన్ దట్ యూ వాంటెడ్ టు డూ. అంటే ఒక వ్యక్తి ఉంటేనే చెప్పాలి అనే రూల్స్ పెట్టుకోకుండా ఎలా అన్నా ఎక్స్ప్రెస్ చేసుకోండి. ఒక మిర్రర్లో ఉండి మీరు ఏదైతే నేర్చుకున్నారో అది చెప్పండి, ఆర్ ఏదైతే చేశారో అది డైరెక్ట్గా చేసేయండి, ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేసేయండి. దెన్ యూ అండర్స్టాండ్. ఓకే, ఇన్ లెట్స్ డూ సే, సో ఫర్ సపోజ్ ఒక ప్రోగ్రామ్, లెట్స్ డూ సే ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఆ ప్రోగ్రామ్ మీరు కోడ్ రన్ చేయాలి. సో దాంట్లో మీరు జస్ట్ ఇంక్లూడ్ అనే కీవర్డ్ పదం నేర్చుకున్నారు, జస్ట్ రైట్ దట్. సో డైరెక్ట్గా వర్డ్ ఏంటి, వెళ్ళి రాసేయండి. రాసేసిన తర్వాత యూ అండర్స్టాండ్ దట్ యూ హ్యావెంట్ లెర్న్డ్ ఇనఫ్. Then you realize that you haven't learned enough. When you understood that you haven't learned enough, then you go back to the learning phase. Then you go on for a learning phase. So akkada that's where, so if you have this um, film thing wants to run in your mind, so akkade time తీసుకుంటుంది. So I would say that make an instant effort, like make an instant attack. So that's where you don't spend your whole amount of energy in the film making in your own mind, and uh, ఆ కేజ్ అనేది రాదు, అండ్ యూ డోంట్ ఫీల్ లైక్ యూ ఆర్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ జస్ట్ థింకింగ్, బట్ యూ హ్యావ్ డన్ సంథింగ్ ఇన్ దాట్ పర్టికులర్ టైమ్. సో అప్పుడే మీకు తెలుస్తుంది లైక్ వెదర్ యూ వాంటెడ్ టు కంటిన్యూ లెర్నింగ్ ఆర్ యూ డోంట్ వాంటెడ్ టు కంటిన్యూ లెర్నింగ్. అండ్ ఇట్ గివ్స్ యూ లైక్ the real parameters, the real world gives you that okay, this knowledge is still not enough and you still wanted to go on complete your task whatever it is. అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ గురించి నేను మాట్లాడట్లేదు, లైక్ పెద్ద పెద్ద వాటి గురించి మాట్లాడట్లేదు, లైక్ దేర్ ఇష్యూ ఇస్ ఈవెన్ అ వెరీ ట్రివియల్, ఈవెన్ ఫర్ అ వెరీ ట్రివియల్ థింగ్స్ దే వాంటెడ్ టు ఎక్స్ప్రెస్. సో అలాంటి వాటిలో యూ జస్ట్ టేక్ అ వెరీ ఇన్స్టాంట్ అటాక్, ఇన్స్టాంట్ expression. So instant expression to the real world, not just in the mind, into the real world. So that's what it is. So ఇప్పుడు నేను నేర్చుకున్నది ఏంటి అంటే, యా, ఇన్ దిస్ ప్రాసెస్ దే ఈవెన్ ఫర్గెట్ వాట్ దే వాంటెడ్ టు సే. సో అందుకనేసి దీస్ ఎగ్జిక్యూషన్, ఫిల్మ్ ఎగ్జిక్యూషన్ ఇన్ ద మైండ్ మేక్స్ దెమ్ ఫర్గెట్ వాట్ ఈవెన్ వాంటెడ్ టు సే. So when you feel like you forgot what you wanted to say, just carry on with the learning process. So when you are again attacked with the wanted to share or express, then just go on, do it right ahead. Just don't make a film execution in the mind just yet. So that's a, I think ఇది బాగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను, బికాస్ I know a lot of people who have been struggling like this. And
ఐ డోంట్ నో. అంటే ఎవరికైనా ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయా లేదో లైక్ దే హావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ లైక్ దిస్ లైక్ ఫర్ ఇయర్స్ ఆర్ నాట్. బట్ ఎవరైనా ఇలా ఉంటే లైక్ దే యూజ్డ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ జస్ట్ థింకింగ్ వాట్ టు డూ, వాట్స్ జస్ట్ నెక్స్ట్ అన్నప్పుడు ఐ థింక్ దీస్ 2 థింగ్స్ whatever I have said might be helpful. So just give it a try and yeah, thanks for listening.